We know why you are a superstar. By the way you connected to the people in a fraction of a second is amazing, sir. But rather, sir, I have a request, sir. But I don't know if this is going to happen. కన్నడకి తెలుగుకి ఒక పెద్ద కనెక్షన్ ఉంది ఇప్పుడు కూడా. There is a very nice connection between Kannada and Telugu. Like almost Kannada people can understand Telugu and Telugu people can understand Kannada. Most of the phrases I understood almost whatever you said. Though I mean by the sounding and all that. I think we are interrelated somewhere, Kannada and Telugu people. So అలాగా మనోడు అందరూ కూడా even Kiriti speaks such beautiful Telugu and Ravichandran గారు తెలుగు అయితే I am mesmerized, sir. It's so beautiful. And మీరు తర్వాత ఒక జోక్ కూడా వేస్తారు, తెలుగులో కూడా నేనే చేశాను కానీ మీరే కదా సార్. ఒక రిక్వెస్ట్ ఏంటంటే I don't know if you're doing that. I think Ravichandran sir only should dub for the Telugu version also. Please don't change the voice or something. సార్ మీ వాయిస్ వినాలని తెలుగు కూడా అందరూ కోరుకుంటున్నాం సార్. మీరు అంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడడం అంత అందంగా ఉంది. Because the fluency of a language depends on how much comedy you can create in that language. You know, unless you're fluent in a language, ఈ నేర్చుకుని చెప్పే డైలాగ్స్ ఎవరో చెప్పొచ్చు అంటే సెంటిమెంట్ డైలాగ్స్ కానీ ఎమోషనల్ డైలాగ్స్ కానీ యాక్షన్ డైలాగ్స్ కానీ దే ఆర్ రిటన్ అండ్ దెన్ యూ కెన్ సే ఇట్. బట్ ఫన్ అండ్ కామెడీ యూ కాంట్ డూ ఇట్ అన్లెస్ అదర్వైజ్ ఇట్స్ ఇన్ యువర్ బాడీ అండ్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఫ్లోస్ న్యాచురలీ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ యువర్ బ్రిలియన్స్ సార్, అమేజింగ్. You know, when do you know that a person on stage is hilarious and amazingly entertaining? When he cracks a joke on you and you yourself are the first person to clap for it. You are amazing, sir. Thank you so much, sir. Inko request and Radha sir. Ee cinema lo sir vachi he did a very very emotional and a very touching character. But after seeing him on stage, I think you should make a complete entertainer with him. You know, I was thinking, what if he does a film like a Hangover or something? I think he'll kill it on the screen. ఆయన మనకి హ్యాంగ్ ఓవర్ వస్తుందేమో. థ్యాంక్ యూ సార్, ఇట్ వాస్ బ్రిలియంట్. అండ్ సాయి సార్, థ్యాంక్ యూ సార్. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ బ్యానర్ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు అలాగే సైలెంట్గా ఉంటారు బట్ పెద్ద పెద్దగా ఇది చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. అండ్ బిఫోర్ ఐ గో టు అదర్ యాక్టర్స్, మళ్ళీ వన్స్ అగైన్ మాట్లాడుతున్న చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అంటే కన్నడ ప్రెస్తో పాటు హైదరాబాద్ స్పెషల్గా మనందరి కోసం వచ్చింది తెలుగు ప్రెస్ అంతా ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. కన్నడ ప్రెస్ ఎప్పుడు మేము మీ క్లాప్స్ కొడుతుంది, మీరు మా క్లాప్స్ కొడుతుంది కదా. కన్నడ మీడియా అంతా ఒకసారి తెలుగు మీడియా కోసం క్లాప్స్ కొడుతుంది. ఇంకా గట్టిగా జోరుగా అది చెప్పాలి. తెలుగు మీడియాకోస్కర కన్నడ స్నేహితులు. అదే 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 ఇప్పుడు తెలుగు మీడియా అంతా కన్నడ మీడియా కోసం క్లాప్స్ కొడుతుంది. అది ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఇది మన ఇండియాలో ద బెస్ట్ థింగ్ ఈస్ దట్ లాంగ్వేజెస్ మారినా మన మనసులంతా ఒకటే, మన భావాలు ఒకటే, మన ఫీలింగ్స్ ఒకటే, మన ప్రేమలు ఒకటే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకంటే కన్నడ ఫిల్మ్స్ షీక్ ముందు కూడా మాకు ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ కానీ, యాక్టర్స్కి, హీరోస్. వై? బికాస్ కన్నడ పీపుల్ ఆల్వేస్ లవ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ తెలుగు ఫిల్మ్స్. సో ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ కన్నడ వస్తే రోడ్ మీద దిగితే సార్ నేను మీ ఫ్యాన్ అనడానికి ఏమంటాం, నా నిమ్మ అభిమాని అని చెప్పి కన్నడ వాళ్ళతో మన కన్నడ చెల్లిదే అనే ఆశ్చర్యం కలిగి అంత ప్రేమ మా కన్నడ వాళ్ళు చూపించారు. అలాగే తెలుగు ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ లవ్ ఆన్ కన్నడ. సో ఐ థింక్ వి ఆర్ బ్లెస్డ్ టు బీ ఇన్ బెంగళూరు టుడే అండ్ టు బీ షేరింగ్ దిస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో లెట్స్ ఆల్ లివ్ దిస్ మూమెంట్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ లైఫ్ హ్యాపీలీ. అండ్ దెన్ కమింగ్ టు కిరీటి, ఇందాక అందరూ అన్నట్టు ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అంటారు కదా, అలాగా తన పేరుకి మాత్రమే జూనియర్, ఆ లోపల ఉన్న రసం అంతా సీనియర్. వాట్ ఐ లవ్డ్ అబౌట్ కిరీటి ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ బిఫోర్ అంటే ఒక కంట్రీ మీద అటాక్ చేయబోయే ముందు మనం వార్కి ఎంత ప్రిపేర్ అయ్యి ఉండాలో ఒక పర్ఫార్మెన్స్ ముందు ఆ పర్ఫార్మెన్స్ కూడా అంతే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే, దాట్ మేక్స్ మీ సీనియర్ ఇన్సైడ్. లోపల సీనియర్ ఉంటే బయట ఏ రూపం ఉన్నా పర్లేదు. సో అలాగా దిస్ గాయ్ ఈజ్ లైక్ మై ఓన్ యంగర్ బ్రదర్. సో హీ రియలీ ప్రాక్టీస్ ఫర్ సో మెనీ ఇయర్స్. డాన్స్ కానీ ఫైట్స్ కానీ చూసి ఇక్కడ ఉంటాడు సండే అక్కడ ఉంటాడు, అక్కడ నుంచి అక్కడ ఉంటాడు తప్ప దొరుకుతుంది అసలు. అది డాన్స్లో ఫైట్స్ చేస్తాడు, ఆ ఫైట్స్లో డాన్స్ చేస్తాడు, అర్థం కావట్లేదు. I really appreciate you, Kiriti, for your amazing practice and passion. You prepared yourself before appearing on the screen. అంటే ఏదో సినిమా చేస్తే మన హీరో చేస్తే ఏదో అని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా కాకుండా యూ రియలీ వర్క్ హార్డ్. అందుకే ఇందాక విజయ్ మన కొరియోగ్రఫర్ విజయ్ చెప్పినప్పుడు కూడా
వెరీ హార్డ్ వర్కింగ్ guy అని చెప్పారు. సో దట్ ఈస్ ఎంటైర్లీ ట్రూ బికాస్ ఐ వాజ్ ఆల్సో దేర్ ఫర్ ద షూట్ ఆఫ్ వన్ సాంగ్. ఐ సా హౌ మచ్ హి వాజ్ వర్కింగ్ అండ్ ఆల్ దట్. అండ్ ఇందులో ఎమోషన్ కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా చాలా అద్భుతంగా కిరీటి చేశారు. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ కిరీటి. ఇంకా అంతకంటే కూడా యా ప్లీజ్ ఇట్స్ దిస్ డే టుడే. And alage, another thing that I loved about Kiriti today is, one thing that I love about every human is, I also believe in that, I also keep doing that, I'm happy to see that quality in you. And I always give the credit of beautiful things to others and always be accountable to all the failures to yourself. Okay, I love the way you said, 3 years అంటే జనరల్గా మనం బయట నుంచి ఏంటంటే తప్పు ఎవరిదైనా కానిపోయింది ఫస్ట్ డైరెక్టర్ లేట్ చేసాడు అనేస్తాం. డైరెక్టర్కి చాలా పెద్ద కష్టమైన విషయం అదే. బికాస్ ఒక సినిమా జరుగుతుందంటే ఐ ఆల్వేస్ గివ్ ద మోస్ట్, హీ మైట్ బి ఎ డెబ్యూ డైరెక్టర్, ఆర్ హీ మైట్ బి ఫస్ట్ టైం వర్కింగ్ విత్ మీ, ఆర్ హీ మైట్ బి ఎ మోర్ సీనియర్ పర్సన్ హూ ఇస్ కమింగ్ అండ్ వర్కింగ్ విత్ మీ, whom I look up to. It doesn't matter, but I always give the biggest respect to any director. And let's give a huge round of applause to all the directors. ఎందుకంటే సినిమా అనేది చాలా కష్టమైన జర్నీ. ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ జర్నీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ, బట్ లైక్ సార్ సెడ్, ఫైనలీ ఇట్స్ ఎ హ్యాపీ జర్నీ. ఓకే, బట్ టు మేక్ ఎ ఫిల్మ్, టు get stars and the technicians and the schedules and everything on board, to get a producer, everything anta kashtabadi evaru telsa, first to release day varaku director. So let's all always keep giving that love and encouragement and support to any and every director. Adi inkoti entante కొత్త డైరెక్టర్ అయినా సరే, పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఏదైనా ఫెయిల్యూర్ వస్తే ఫస్ట్ డైరెక్టర్నే కదా మనం బ్లేమ్ చేస్తాం. అలాగే ఏ కష్టం వచ్చినా ఫస్ట్ డైరెక్టర్ పడాలి. అలాంటి డైరెక్టర్స్ అందరికీ యాక్చువల్ వాళ్ళ కష్టం వల్ల మనందరం ఇక్కడ ఉన్నాం అనేది నా ఫీలింగ్. సో ఒక మూవీ స్టోరీ ఒక డైరెక్టర్ క్రియేట్ చేసి అది అందరిని ఒప్పించి అది ట్రాక్లో పెడితే తప్ప మనందరం ఎంత టాలెంట్ అయినా పీకేది ఏం లేదు. నా స్టూడియోలో నేను పాటలు కొట్టుకోవాలి, మీ కెమెరా మీరు చూసుకోవాలి, అంతే నాకు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది డైరెక్టర్స్. రీసెంట్గా డైరెక్టర్స్ డే కూడా ఏదో జరిగింది, ఆ రోజు మనకి ఈవెంట్ లేదు కాబట్టి ఈ రోజు ఐఎమ్ విషింగ్ హ్యాపీ డైరెక్టర్స్ డే టు ఆల్ ది అమేజింగ్, బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్ who are telling us amazing stories that are making our lives beautiful and more beautiful and making us happy and entertaining every day. Thank you guys. So ఇందాక మీరు ఆ 3 years అనేది ఎవరి తప్పు కాదు, నాకు ఇంజరీ అవడం వల్ల 1 year అని మీరు ఎప్పుడైతే ఓన్ చేసుకున్నారో, ఐ రియలీ లవ్ యూ మై బ్రదర్. I love you. Keep that. And whatever you spoke on stage and whatever hard work you did, this is your first film. But one day you'll be doing your 100th film. Even that day I want to see you the same. Okay, be the same, then there is no stopping to you. నేను చాలా మంది అంటారు ఎందుకంటే డే నైట్ పనిచేస్తారంటే, నాకు జూనియర్ చేసిన, పుష్ప చేసిన, నా ఫస్ట్ ఫిల్మ్ దేవి చేసిన, మీరు ఇదేం చేసినా మనం చేసే పని, తమిళ్లో అంటారు సెయ్యం తొడిలే దైవం, అంటే మనం చేసే పనే దైవం, మనం చేసే పనే దేవుడు మనకి. సో మనం ఎవరినైనా ఏమర్చొచ్చు, మన పనిని ఆ పైవాడిని ఏమర్చనే లేదు. సో దేర్ ఇస్ నో పాయింట్. నేను ట్యూన్ చేస్తాను సార్, నేను అందుకే ఎప్పటికీ అప్డేట్ చేయను సార్, మీ పాటే కొట్టేస్తాను, చాలా కష్టం, ఎప్పటికీ చెప్పను, నేను చేస్తున్నాను. మీరు నా కష్టాన్ని దాన్ని ఏమంటారు గుర్తించిన లేకపోతే, బట్ ఐ నో అండ్ హీ నోస్ దట్ వీఆర్ సిన్సియర్. బీ ఆల్వేస్ ది సేమ్. మన పనికి సిన్సియర్గా ఉంటే మనకి జనానికి మధ్య అడ్డొచ్చేది ఏమీ ఉండదు అనేది నా ఫీలింగ్. సో వీ ఆల్వేస్ హ్యావ్ టు లవ్ అవర్ జాబ్. అండ్ ఈ సినిమా చేసిన అందరికీ కూడా తమిళ్లో ఒకటి ఉంటుంది, పొరుతవర్ భూమి ఆడవారు, అంటే పేషెంట్గా ఉన్నవాడు భూమినే ఏళ్తాడు అని దాని మీనింగ్.